ఓం మాతాపితృదేవతాభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరం ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఈరోజు కాళికాంబ సప్తసతి గురించి రెండో భాగం మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఓరకయున్న విశ్వంబుత్పత్తి ఎట్లగు, ఓరకయున్న విశ్వంబుత్పత్తి ఎట్లగు, గురునిపేక్ష గుర్తు దొరుగుటెట్లు, గురునిపేక్ష గుర్తు దొరుకుటెట్లు, యుగ యుగాల సాగు సుగతి ఇయదేను, యుగ యుగాల సాగు సుగతి ఇయదియేను. కాళికాంబ హంస కాళికాంబ. ఖాళీగా ఉంటే జగత్తు ఏ విధంగా వృద్ధి చెందుతుంది? గురువు యొక్క గురుతు చిహ్నం అనుగ్రహం ఏ విధంగా దొరుకుతుంది? గురువు యొక్క అనుగ్రహం లేకపోతే కొన్ని యుగాల పాటు ఈ శరీరం ముందుకు సాగిపోతూ ఉంటుంది, అనగా జన్మలను పొందుతూ ఉంటుంది. అనగా మాయా ద్వారానే విశ్వంబు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. గురువు ద్వారా మాయను తెలుసుకోవచ్చు, కానీ మాయను తెలుసుకోకపోతే మాయా చక్రములో తిరుగుతూ ఉండాలి. ఇది కాళికాంబ సప్తసతి రెండవ భాగం. భక్తులారా, శుభప్రద జ్యోతిషాలయం కడియాల శ్రీనివాసాచార్యులు, ఒంగోలు. స్వస్తి.